హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్వప్నిక యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను గుడ్ల కూర తయారు చేస్తున్నాను. దానికోసం ఏమేమి తీసుకుంటున్నానో మీరు ఒకసారి చూపించానా? గుడ్లు ఎలా ఉడకపెడతానో చూపిస్తాను. నా స్టైల్ వేరే. నేనైతే ఈరోజు 7 గుడ్డులు తీసుకున్నాను. వాటర్లో వేసి గ్యాస్ ముట్టించి అందులో ఆయిల్ ఎందుకు వేసానో తెలుసా? చాలామందికి తెలీదు. ఇది ఒక చిట్కా అనుకోండి. ఆయిల్ ఎందుకు వేసానంటే గుడ్లు ఉడికి పగులుతాయి చూసారా, అలా పగలకుండా ఉండడం కోసమని ఆయిల్ వేసాను. చాలా బాగా ఉడికిపోయేవి గుడ్లు మొత్తము. గుడ్లు ఉడికిన తర్వాత నేను తోలు తీసుకున్నాను. తొక్కలు ఒలిచేసిన తర్వాత టమాటీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసుకుంటాను. గుడ్లు చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయి? ఎక్కడైనా పగిలిందా చూడండి, లేదంటే ఉడకకుండా ఉందా? చాలా గుడ్లు పగిలిపోయి పొంగులాగా వచ్చేస్తాయి కదా. సో అలా కాకుండా ఇలా ఆయిల్ వేస్తే చాలా మంచిగా ఉంటాయి. సో కూరలో మనం కారము, సాల్ట్, పసుపు వేస్తాం కదా, అవి కూడా గుడ్లకి మనం బాగా పట్టాలనుకుంటే ఇలా కట్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే కట్ చేశాను. చాలా బాగా కట్ చేసి బాగా వేపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని, స్వప్నిక కేఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎప్పుడూ మీ సపోర్ట్ నాకు ఉండాలి. ధన్యవాదాలు అందరికీ.